ఏటా పాల ఉత్పత్తి 3 నుంచి 4% పెరుగుతోంది. చాలా మంది యువకులు డైరీ ఫార్మ్ బిజినెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సాధారణంగా పాలు నిత్యావసర వస్తువులలో ఒకటి. ఉదయం టీ, కాఫీల నుంచి పాల వినియోగం మొదలవుతుంది. పాలతో తయారు చేసే డైరీ ప్రొడక్ట్స్ కు ఎప్పుడూ డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకే పాడి పరిశ్రమ అనేది భారతదేశంలో ఎల్లప్పుడూ లాభసాటిగానే నడుస్తూ ఉంటుంది. సీజన్లతో సంబంధం లేకుండా స్థిరమైన లాభాలను ఇచ్చే వ్యాపారం ఇది. అందుకే దేశంలో ఏటా పాల ఉత్పత్తి 3 నుంచి 4% పెరుగుతోంది. అయితే ఈ విషయాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని చాలా మంది యువకులు డైరీ ఫార్మ్ బిజినెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. డైరీ ఫార్మ్ వ్యాపారంలోనికి ప్రవేశించేవారు ముందుగా 14 నుంచి 18 గంటల పాటు డైరీ ఫార్మ్ లో పని చేసేందుకు సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఒక బిజినెస్ లోనికి దిగుతున్నామంటే దానిపైన పూర్తి శ్రద్ధ అనేది మనకు చాలా చాలా అవసరం. సో అన్నిటికీ సిద్ధపడి ఉంటే మాత్రమే డైరీ ఫార్మ్ ను రన్ చేయగలుగుతారు. అలా కష్టపడి పని చేయడానికి మీకు ఇష్టం ఉంటే మాత్రమే డైరీ ఫార్మ్ లోనికి దిగండి. లేకపోతే లాభాల బదులు నష్టాలను చూడాల్సి వస్తుంది. సో మీలో ఎవరైనా డైరీ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే చాలా మందికి ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఇవంతా తెలియదు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో మనం ఈ రోజు పాల ఉత్పత్తిపై ప్రభావం చూపే వివిధ అంశాల గురించి, నాణ్యమైన పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇంకా పాలు పిండిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాల ఉత్పత్తిలో ప్రతిరోజు జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు కావాల్సిన సమాచారం అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో ఇకెందుకు మరి ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మిస్ శిరీష కందుల. సాధారణంగా రైతులు పాల ఉత్పత్తి మరియు పాలలోని వెన్న శాతం ఎందుకు తగ్గుతుందో, ఎందుకు పెరుగుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉన్నట్లుండి పాడి పశువులలో పాల దిగుబడి తగ్గిపోవటం లేదా పాలలోని వెన్న శాతం తగ్గిపోవడం అంటే జరుగుతున్నప్పుడు రైతులు వారు పాలు పోసే పాల కేంద్రంలోని వారిపై అనుమానంగా ఉంటారు. ఇది అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు వివిధ రకాల పాడి పశువుల గురించి చూద్దాం. పాల ఉత్పత్తి మరియు పాల పదార్థాల శాతం ఒక్కొక్క పశువుకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆవులకు మరియు గేదెలకు మధ్య కూడా ఈ వ్యత్యాసం చాలా చాలా ఉంటుంది. సో ఇప్పుడు పాడి పశువుల జాతి గురించి తెలుసుకుందాం. ఒకే రకమైన పశువులలో వివిధ రకాల జాతుల మధ్య కూడా పాల ఉత్పత్తి మరియు పాల పదార్థాల శాతం అనేది మారుతూ ఉంటుంది. నాటు ఆవులు, గేదెల కన్నా సంకర్ జాతి వాటిలో పాల ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే పాల ఉత్పత్తి పెరిగే కొద్దీ పాలలోని వెన్న శాతం తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎన్ని ఎక్కువ పాలు వస్తే అంత తక్కువ వెన్న శాతం అనేది వస్తుంది. అయితే పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ మొత్తంలో పాలు వస్తాయి కాబట్టి అందులోనే మొత్తం వెన్న శాతం ఉంటుంది. ఇప్పుడు పాడి కాలం గురించి తెలుసుకుందాం. పశువు ఈని పాలు ఇవ్వడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఒట్టిపోయే వరకు, అంటే పాలు ఇవ్వటం ఆపేసే వరకు గల కాలాన్నే పాడి కాలం అంటారు. ఇది మనకు తెలిసిందే. అయితే పశువు ఈనిన తర్వాత మొట్టమొదట వచ్చే పాలను జున్ను పాలు అంటారు. ఈ జున్ను పాలను చాలా ఇష్టంగా తినేవాళ్ళు, తాగేవాళ్ళు ఉంటారు. సో జున్ను పాలు 4 నుండి 5 రోజుల వరకు ఉత్పత్తి అవుతాయి. జున్ను పాలలో వెన్న శాతం, ప్రోటీన్లు అధిక శాతం ఉండి లాక్టోజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ పాలలో యాంటీబాడీల శాతం చాలా తక్కువగా ఉంటుంది. జున్ను పాల తర్వాత పాల శాతం క్రమేపీ పెరిగి దానితో పాటు లాక్టోజ్ శాతం కూడా పెరుగుతుంది. దీనినే పిక్ ఆఫ్ లాక్టేషన్ అంటారు. ఇది సుమారు పాడి పశువుల ఈనిన తరువాత 4 నుంచి 6 వారాలలో జరుగుతుంది. తదుపరి పాల ఉత్పత్తి కొద్దిగా తగ్గి స్థిరంగా అలాగే 30 నుంచి 35 వారాల పాటు ఉండి తదుపరి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. పై కాలంలో పాల ఉత్పత్తి వ్యత్యాసంతో పాటు పాల పదార్థాల మార్పు కూడా జరుగుతుంటుంది. సో ఇదండి పాడి కాలం గురించి. ఇప్పుడు మనం పాల ఉత్పత్తిలో ప్రతిరోజు జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం. ఈ పాయింట్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. పాల ఉత్పత్తి మరియు పాల పదార్థాల శాతం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కూడా మారుతూ ఉంటుంది. ఇది సహజంగా ఆ రోజు వాతావరణపు పరిస్థితుల మీద, మనం పశువులకు అందించే దానా మరియు మేత, ఎక్సైట్మెంట్, పాడి పశువుల ఎదలో ఉండడం, అసంపూర్తిగా పాలు పిండడం వంటి అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. సహజంగా ఉదయం పూట పాలలో వెన్న శాతం కొద్దిగా తక్కువగాను, సాయంత్రం పూట కొద్దిగా ఎక్కువగాను ఉంటుంది. మీరు గమనించినట్లయితే చూడొచ్చు, మీరు పాల కేంద్రానికి పాలు తీసుకెళ్ళినప్పుడు పొద్దున పూట కొంచెం తక్కువగా వస్తుంది, నైట్ కొంచెం ఎక్కువగా వస్తుంది. చాలా మందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. సో ఇప్పుడు
పాడి పశువుల వ్యక్తిగత సామర్థ్యం గురించి తెలుసుకుందాం. ఒకే జాతిలోని వివిధ పశువుల మధ్య కూడా పాల ఉత్పత్తి మరియు పాల పదార్థాల శాతంలో వ్యత్యాసం ఉంటుంది. ఇవి పూర్తిగా ఆ పశువు యొక్క జన్యువుల మీద మరియు ఆ పశువు యొక్క యాజమాన్యం మీద ఆధారపడి ఉంటుంది. పాడి పశువుకు 7 సంవత్సరాల వయసు వరకు ప్రతి సంవత్సరం పొదుగు నిర్మాణంలో పాలను ఉత్పత్తి చేసే ఎస్ఎన్ఆర్ కణాల శాతం పెరుగుతూ ఉంటుంది. దాని ఫలితంగా 7 సంవత్సరాల వరకు ఈతకు మధ్యన పాల ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంటుంది. పాల ఉత్పత్తితో పాటు వెన్న శాతం మరియు ఇతర పాల పదార్థాల శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. 7 సంవత్సరాల తరువాత పాల ఉత్పత్తిలో క్రమంగా తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది సహజం. ఇప్పుడు నాణ్యమైన పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఆరోగ్యవంతమైన పశువు నుండి ఆరోగ్యవంతమైన మనిషి పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన పాత్రల్లో పిండే పాలను పరిశుభ్రమైన పాలు అంటారు. బాగా గుర్తుంచుకోండి. అయితే పరిశుభ్రమైన పాలలో పొదుగు నుంచి వచ్చే కణాలు సూక్ష్మక్రిములు తక్కువ సంఖ్యలో ఉంటాయి. దుమ్ము ధూళి ఉండవు. రంగు రుచి వాసన బాగుంటాయి. వేడి చేస్తే విరిగిపోవు. అపరిశుభ్రమైన పాలలో కణాలు సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. దుమ్ము ధూళితో ఉంటాయి. రంగు రుచి వాసనలో చాలా తేడా ఉంటుంది. వేడి చేస్తే విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పాలను అస్సలు తాగొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుభ్రమైన పాలు త్వరగా చెడిపోవు. ఎక్కువసేపు నిల్వ ఉంటాయి. పాల సేకరణ కేంద్రం గాని శీతలీకరణ కేంద్రం గాని పాల శుద్ధి కర్మాగారం గాని పాలను అంగీకరించక వెనక్కు తిప్పి పంపించవు. పైగా ఎక్కువ ధర చెల్లించే అవకాశం ఉంటుంది. వినియోగదారునికి ఈ రకమైన పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు పరిశుభ్రమైన పాల ఉత్పత్తిలో పాల పాత్రల యొక్క ముఖ్యమైన పాత్ర గురించి తెలుసుకుందాం. పాలు పిండడానికి కప్పు గల పాత్రలను ఉపయోగిస్తే మంచిది. వీలైనంత వరకు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను ఉపయోగించాలి. పాలు పిండడం అయిపోగానే పాత్రలన్నింటినీ వేడి నీటితో గాని క్లోరిన్ కలిసిన ద్రావణంతో గాని కడిగి తడి ఆరిపోయేటట్లు బోర్లించి శుభ్రమైన చోట నిల్వ ఉంచాలి. వాటిపై ఎండ తగిలితే మంచిదే గాని దుమ్ము ధూళి పడకుండా పాత్రలన్నిటికీ మూతలు ఉంచాలి లేదా బోర్లించి ఉంచడం అవసరం. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది పాలు పిండే వాతావరణం ఎలా ఉండాలో తెలుసుకుందాం. సో పాలు పిండే వాతావరణం అనేది చాలా పరిశుభ్రంగా ఉండాలి. పాలు పిండే ముందు షెడ్ ను శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. షెడ్ లో దుమ్ము ధూళి లేకుండా నీటితో తడుస్తూ ఉండాలి. ఈగలు దోమలు ఇతర కీటకాలు బల్లులు ఎలుకలు మొదలైనవి లేకుండా చూడాలి లేదా అవి పాలలో పడే ప్రమాదం ఉంటుంది. అయితే పాలు పిండే ముందు ఎండు మేత పచ్చి మేత వేయకూడదు. దాణాను నీటితో తడిపితే మంచిది లేదా ఏమీ తినకుండా పాలిచ్చే అలవాటు చేయాలి. సో ఇవ్వండి పాలు పిండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇప్పుడు పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పాలు పిండే ముందు వచ్చే 2-3 ధారల్ని బయటకు వదిలేయాలి. సాధారణంగా ఇది అందరూ చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా చేయకపోతే తప్పకుండా ఈ టిప్ ని పాటించండి. వీటిలో కణాలు సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. ఈ ధారల్ని నల్లటి గుడ్డ కట్టి ఉన్న స్టిప్ కప్పులోనికి పిండితే పొదుగు వాపు వ్యాధిని గుర్తించవచ్చు. పాలు త్వరగా అంటే స్పీడ్ గా పిండాలి. పాలు పిండిన తర్వాత పొదుగును టీ డిప్ లోషన్ లో ముంచితే పొదుగు వ్యాపు వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. పైగా తరువాత పాలు పిండేటప్పుడు కణాలు సూక్ష్మజీవులు తక్కువగా ఉంటాయి. షెడ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పొడిగా ఉంచాలి. పశువును పేడ పైన మూత్రం పైన తడి నేల పైన పడుకోనివ్వకూడదు. పాలు పిండిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఏవైతే పిండిన పాలు ఉంటాయో వాటిని గుడ్డ కట్టిన క్యాన్ లో వడపోస్తూ పోయాలి. పాలను చల్లని వాతావరణంలో నిల్వ ఉంచాలి. వీలైతే క్యాన్ కు తడి గుడ్డ చుడితే మంచిది. పిండిన 1 నుండి 2 గంటల్లో పాల సేకరణ కేంద్రానికి లేదా శీతలీకరణ కేంద్రానికి గాని లేదా వినియోగదారులైన హోటల్స్ హాస్టల్స్ మొదలైన వాటికి చేర్చాలి లేదా 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేయాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. డైరీ ఫామ్ లో అతి కీలకమైన అంశం స్టార్ట్ చేసామని కాదు. మనం ఒకసారి డైరీ ఫామ్ లోకి దిగాము అంటే ఆ రంగంలోనికి దిగాము అంటే మనం ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఆదాయాన్ని సంపాదించగలం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరీ ఫార్మింగ్ ని స్టార్ట్ చేద్దాము అనుకుంటే గనక మీకు దాని గురించి పూర్తి అవగాహన తెలిసి ఉండాలి. దానికి సంబంధించిన సమాచారం మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఒకసారి ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ పేజీ ఓపెన్ చేసి చూడండి. మీకు అందులో వ్యవసాయానికి సంబంధించి అంటే పాడి పరిశ్రమకు సంబంధించి డైరీ ఫార్మింగ్ కి సంబంధించి మీరు ఏమైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాటి గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తెలుస్తుంది. వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకు ఏమైనా పాయింట్స్ అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ వృత్తుల్లో
మీకు క్లియర్ గా కోర్స్ లో చెప్తారు. మీకు కోర్స్ చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీరు క్లియర్ గా మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.